నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు మన కిచెన్లో డాబా స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. అందుకోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని అవి బాగా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా పట్టించి పెట్టడం వల్ల మనకి పన్నీర్ ముక్కలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసేసి స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇదిగోండి, ఇలాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 టమోటాలు వేసుకుందాము. అందులోకి మనం బండ పువ్వుని యాడ్ చేసుకుందాము. బిర్యానీలో వేస్తాం కదా, ఆ పువ్వు వేయడం వల్ల డాబా స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇదిగోండి, అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 2-3 స్పూన్స్ కాజు వేసుకుందాము. చిన్న ఇంచు చెక్క, 2 యాలకులు, 3 మొగ్గలు వేసుకుందాము. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్లు నెయ్యి, 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఇలా ఫ్రై అయింది కదా, అందులోకి ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా టమోటో, కాజు అన్నీ వేసుకొని ఆ పేస్ట్ని వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా క్లోజ్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఫ్రై అయ్యనిద్దాము. ఇప్పుడు మనకి ఇది పచ్చివాసన పోయి బాగా మగ్గింది. ఇదిగోండి, ఇలాగా మనకి పచ్చివాసన అంతా పోయింది కదా. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. సాల్ట్, కారం అవన్నీ మనం పన్నీర్ పీసెస్కి వేసున్నాం కాబట్టి దీంట్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. సాల్ట్ అనేది హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మసాలా అన్ని ఇలాగా మగ్గించడం వల్ల మనకి టేస్ట్ అయితే డాబా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుందాము. అవి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే మగ్గనిద్దాము ఆయిల్లో. ఇలా మగ్గనియడం వల్ల పన్నీర్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టి పన్నీర్ పీసెస్ కూడా బాగా టేస్టీగా ఉంటాయి. ఇలాగా కవర్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు అందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. చిన్న కప్పు తోటి 1 కప్పు వేసుకుంటే ఫ్రెష్ క్రీము టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవనిద్దాము. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేను. ఇప్పుడు కవర్ చేసేసి 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇదిగోండి, ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు అందులోకి కసూరి మేతి వేసుకుందాము.
కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఇదిగోండి, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. సేమ్ మనకి డాబాలో టేస్టే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.